హలో క్రికెట్ ప్రియులారా, భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఓడిఐ హెడ్స్ టు హెడ్స్ పూర్తి చరిత్ర తెలుసుకుందామా? భారత్ మరియు పాకిస్తాన్ క్రికెట్ జట్లు మధ్య పోటీ ప్రపంచ క్రికెట్లో అత్యంత ఉత్కంఠభరితమైన రైవల్రీలలో ఒకటి. ఈ రెండు జట్లు చాలాసార్లు ఓడిఐ ఫార్మాట్లో తలపడ్డాయి. ప్రతి మ్యాచ్ అభిమానులకు ఒక మధురానుభూతిని అందించింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఓడిఐ మ్యాచ్లో పాకిస్తాన్ ఎక్కువ విజయాలు నమోదు చేసింది. మొత్తం 132 మ్యాచ్లు ఆడగా ఇండియా 55 మ్యాచ్లు, పాకిస్తాన్ 73 మ్యాచ్లు గెలిచాయి. 4 మ్యాచ్లు ఫలితం తేలలేదు. పాకిస్తాన్ మొత్తం గణాంకాల్లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఇటీవల భారత జట్టు వారిపై మెరుగైన ప్రదర్శనను చూపిస్తోంది. ఏషియా కప్లో చూస్తే మొత్తం 13 మ్యాచ్లు ఆడగా ఇండియా 7 మ్యాచ్లు, పాకిస్తాన్ 5 మ్యాచ్లు గెలిచాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఏషియా కప్లో ఇండియా ఆధిక్యంలో ఉంది. ఇక వరల్డ్ కప్, ఐసీసీ టోర్నమెంట్స్లో చూస్తే మొత్తం 12 మ్యాచ్లు ఆడగా ఇండియా 9 మ్యాచ్లు, పాకిస్తాన్ 3 మ్యాచ్లు గెలిచాయి. వరల్డ్ కప్లో ఇండియా ఇప్పటి వరకు పాకిస్తాన్పై 100% విజయ శాతం నమోదు చేసింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ భారత్ను ఓడించి టైటిల్ సాధించింది. 2023 ఓడిఐ వరల్డ్ కప్లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 42.5 ఓవర్లలో 191కే ఆల్అవుట్ అయింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఇండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్తో ఆల్రౌండ్ ప్రదర్శన చేసి పూర్తి ఆధిపత్యం కనబరిచారు. రాబోయే సిరీస్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో మళ్లీ ఈ రెండు టీమ్స్ తలపడబోతున్నాయి. యూఏఈలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మార్చి 23న జరగనుంది. మీరు మర్చిపోలేని భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఏది? మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఈ మ్యాచ్లో ఎవరు పైచేయి సాధిస్తారని అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.